మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. చెల్లని నోట్లనిస్తే దేవుడైనా ఏం చేసుకుంటాడు చెప్పండి. పాత 500, 1000 నోట్లు మీకు గుర్తున్నాయా? ఆ నోట్లు టీటీడీ దగ్గర కుప్పలు తెప్పలుగా ఉన్నాయంట. విచిత్రం ఏంటి అంటే ఈ నోట్లు రద్దయ్యి 7 ఏళ్లు దాటుతున్నా వెంకన్న హుండీలోకి మాత్రం వరదలా బారుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి పరకామణిలో ఉన్న ఈ నోట్ల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 400 కోట్లు. ఆశ్చర్యం వేస్తుంది కదా. చేసిన పాపానికి పరిహారం కోసం వీటిని హుండీలో వేశారా, లేదంటే చెల్లని నోట్ల గురించి వెంకటేశ్వర స్వామికి ఏం తెలుసులే అని వేశారా అన్నది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బట్ ఈ పరకామణిలో పేరుకుపోయిన ఈ పాత నోట్లు టీటీడీకి తీరని కష్టాలను తెచ్చిపెడుతూ ఉన్నాయి. మరి టీటీడీ ఆ నోట్లను ఏం చేయబోతుంది? ఒక లుక్ వేద్దాం అదండి. ప్రభుత్వం రద్దు చేస్తే అవి చెత్త కాగితాలు, బట్ భక్తుడు సమర్పిస్తే పవిత్రమైన కానుకలు. 7 ఏళ్ల క్రితం చరిత్ర పుటల్లో కలిసిపోయిన పాత నోట్లు నేడు శ్రీవారి పరకామణిలో గుట్టలుగా దర్శనమిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా నోటు రద్దయితే దాని విలువ సున్నా కదా, బట్ తిరుమల హుండీలో పడితే దాని వెనక ఒక మొక్కు తీర్చుకున్నామని తృప్తి ఉంటుంది, ఒక నమ్మకము ఉంటుంది. ఇప్పుడు ఆ నమ్మకమే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అంతు చిక్కని సమస్యగా మారిపోయింది. దాదాపు 400 కోట్ల రూపాయలంట. అవును, అక్షరాల 400 కోట్లు. ఇప్పుడు టీటీడీ ఖజానాలో లెక్క తేలకుండా, మార్పిడికి నోచుకోకుండా అలాగే మూలుగుతూ ఉన్నాయి అక్కడ. సాధారణంగా మనం పాత సామాన్లు పారేస్తాం, పనికిరాని వస్తువులను వదిలించుకుంటాం. బట్ భక్తి విషయంలో మాత్రం లెక్కలు వేరుగా ఉంటాయి కదా. గోవిందా అని స్మరిస్తూ భక్తులు హుండీలో వేసే ప్రతి పైసా వెనుక ఒక భావోద్వేగం దాగుంటుంది. చాలా మంది దేవుడికి ముడుపులు కడతారు. తొలి జీతం, తొలి ఆదాయం, ఇలా ముడుపు కట్టి ఇంట్లో పెట్టుకొని తిరుమల కొండకు వచ్చినప్పుడు ఆ ముడుపును హుండీలో వేస్తారు. ఆ నోటు చెల్లుతుందా లేదా అన్నది భక్తుడికి అనవసరం కదా. తాను మొక్కుకున్న మొక్కు స్వామికి చేరిందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. బహుశా అందుకే నోట్లు రద్దై ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆ పాత 1500 నోట్లు హుండీలో పడుతూనే ఉన్నాయన్నది ఒక వాదన. అంతేకాదు, గతంలో బ్యాంకుల్లో నోట్లను మార్చుకోలేకపోయిన వాళ్ళు కూడా దేవుడికి బాకీగా ఉన్న మొక్కు కింద తెచ్చి ఈ నోట్లను హుండీలో వేస్తున్నారన్నది రెండో వాదన. ఏదేమైనా హుండీలోకి వస్తున్న ఈ ఓల్డ్ నోట్లు టీటీడీకి అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. పవిత్రమైన హుండీ నుంచి వస్తున్న ఈ చెల్లని కరెన్సీని ఏం చేయాలో తెలియక టీటీడీ తలలు పట్టుకుంటోంది. గదుల నిండా నోట్ల కట్టలు పెరిగిపోతున్నా కనీసం వాటిని తాకలేని పరిస్థితి అక్కడ నెలకొనుందని చెప్పుకోవచ్చు. డిమానిటైజేషన్ సమయంలో ఆర్బీఐ గడువు ఇచ్చింది. దేశమంతా క్యూ లైన్లలో నిలబడి నోట్లు మార్చుకుంది. బట్ తిరుమల పరిస్థితి భిన్నం కదా. హుండీలో పడిన కానుకలను లెక్కించడానికి సమయం పడుతుంది. అవి లెక్క తేలేసరికి కేంద్రం ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అలా పేరుకుపోయిన నిల్వలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. టీటీడీ అధికారులు ఎన్నిసార్లు ఢిల్లీ మెట్లెక్కినా, ఆర్థిక మంత్రులను బతిమాలినా ఫలితం మాత్రం శూన్యం. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా. కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. భక్తులు సమర్పించిన ఈ సొత్తు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోతుంది అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. పాత గాయం ఇంకా మానక ముందే టీటీడీని మరో కొత్త సమస్య చుట్టుముట్టింది. అదే 2000 రూపాయల నోట్ల రద్దు. ప్రభుత్వం ఈ నోట్లను కూడా ఉపసంహరించుకోవడంతో భక్తులు తమ దగ్గరున్న 2000 నోట్లను పెద్ద ఎత్తున శ్రీవారి హుండీకి తరలిస్తున్నారు. నెలకు దాదాపు 30 నుండి 35 లక్షల రూపాయల విలువైన 2000 నోట్ల హుండీలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. అయితే పాత నోట్ల చేతు అనుభవంతో అలర్ట్ అయిన టీటీడీ వీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంది. ఆర్బీఐ ఇంకా గడువు ఇస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఈ నోట్లను మార్చుకుంటోంది. బట్ ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మళ్లీ మొదటికే వస్తుందా అన్న భయం అధికారులు కూడా నెలకొనుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన సమస్య అయితే కాదు, లక్షలాది మంది భక్తుల సెంటిమెంట్. టీటీడీ బోర్డు మెంబర్లు మారారు, చైర్మన్లు మారారు, బట్ ఆ పాత నోట్ల నిల్వలు మాత్రం మారనేలేదు. కేంద్రం వద్దకు వెళ్లిన ప్రతిసారి పరిశీలిస్తాం అన్న సమాధానం వస్తుంది తప్ప కార్యరూపం దాల్చడం లేదు. నిబంధనల ప్రకారం గడువు దాటిన నోట్లు చెల్లవు అని కేంద్రం తెగేసి చెప్తుంటే ఇది దేవుడి సొమ్ము, ప్రత్యేక కేసుగా పరిగణించి మార్చండి అని టీటీడీ వేడుకుంటోంది. ఈ రెండు వ్యవస్థల మధ్య నలిగిపోతున్నది మాత్రం భక్తులు సమర్పించిన కానుకలే. ఈ పీట ముడి వీడాలంటే కేంద్రం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చివరికి మిగిలేదేంటి అంటే కోట్లాది రూపాయల ఆస్తి కాగితపు ముక్కలుగా మిగిలిపోవాలా, లేక భక్తుల నమ్మకానికి గౌరవం ఇచ్చి వాటిని కరెన్సీగా మార్చాలా?
తిరుమల పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక మార్గం చూపించాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా కనిపిస్తూ ఉంది. లేదంటే శ్రీవారి ఖజానాలో ఆ 400 కోట్లు కేవలం ఒక జ్ఞాపకంగానే మిగిలిపోతాయి. మరి ఆ 7 కొండల వాడి సొమ్ముపై కేంద్రం ఎప్పుడు కరుణిస్తుందో, ఈ పాత నోట్ల పంచాయతీకి ముగింపు ఎప్పుడు పడుతుందో మనం కూడా వేచి చూడాలి.